హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఆదివారం గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తారీఖు అనమాట. ఇక్కడ లోకల్ పాలవంజలో ఆటో స్టాండ్ దగ్గర జెండా ఎగరేస్తున్నారు. అప్పటికి స్కూళ్ళల్లో అయిపోయింది. నేను 10ంటికి బయటికి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఒక్కటే జెండా ఎగరేస్తున్నారు, లేట్ అయిందంట. సో అక్కడ జెండా ఫ్లాగ్ ఎగిరించే కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అదిగోండి స్థానిక పోలీస్ సంస్థ వారు చేతితో మన జెండా ఎగరేస్తున్నారు. అదిగోండి ఎస్ఐ, ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ అనమాట. ఆయన బాగా మంచిగా ఎగరేసేసారు. ఇదిగోండి జెండా ఎగరేస్తున్నారు, చూసారుగా. ఇది అయిపోయాక అక్కడ ఉన్న వాళ్ళతో జెండా ఎగిరేసిన తర్వాత జనగణమన పాట పాడిన తర్వాత టప్పట్లు కొట్టినాం. ఇదిగోండి జనగణమన పాడేసిన తర్వాత కొంత స్పీచ్ ఇచ్చారనమాట. స్పీచ్ అయిన తర్వాత లడ్డు మిఠాయి కూడా ఉంటుంది కదా, అది కూడా ఒక పొట్లం తీసుకున్నాం. ఇదిగోండి అయిపోయింది, జనగణమన అయిపోయింది. అక్కడ మొత్తం స్పీచ్ ఇస్తుంటే వింటున్నారు అనమాట పోలీసు సంస్థ వారు. అదే ఆటో వాళ్ళకి మన కోట్లు వేసుకోవాలి, మంచిగా నడపాలా, కాలుష్యాన్ని నివారించాలి అని కొంత స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ అయిన తర్వాత నాకు జెండా కూడా పెట్టారు, చూసారా. జేబుకి జెండా కూడా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళినా అదిగోండి లడ్డు మిఠాయి కూడా ఇస్తున్నారు. అది కూడా ఒక పొట్లం తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మా పాపని తీసుకొని కొత్తగూడెం వెళ్ళాం. అక్కడ కూడా ఏదో ప్రోగ్రామ్ అవుతుందని ఇదిగోండి జెండా. తర్వాత కొత్తగూడెం దగ్గర ప్రకాశం స్టేడియం అన్నమాట ఇది. ఇక్కడ మొత్తం స్కూళ్ళ వ్యాన్లతో వచ్చిన స్కూల్ పిల్లలు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే నేను మా పాప తీసుకెళ్ళామంటే తీసుకెళ్ళాం. మొత్తం గ్రౌండ్ అనమాట ఇది. ప్రకాశం రోడ్డు మీదే ఉంటుంది గ్రౌండ్. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అన్ని స్కూల్ వాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు. అక్కడ నృత్య ప్రదర్శనలు ప్లస్ అది సోషల్ ఎలిమెంట్స్ కూడా మొత్తం ఉన్నాయన్నమాట. అక్కడ అయిపోయాక అక్కడ నుంచి బయలుదేరి మా ఇంటికి బయలుదేరినాం. మళ్ళీ కొత్తగూడెంలో అయిపోయాక ఒక గంట ఉన్నాం. ఓకేనా, ఓకే, రైట్. అది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.